యుద్ధం ఒక వినాశనం, అంతులేని నష్టం, శాంతిని, అభివృద్ధిని నాశనం చేస్తూ దేశాలను అతలాకుతలం చేస్తుంది. సాధారణంగా రెండు అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఇది ప్రాదేశిక, రాజకీయ లేదా వనరుల వివాదాల వల్ల సంభవిస్తుంది. తీవ్రమైన మానసిక, భౌతిక పరిణామాలను కలిగిస్తుంది. బాంబులు, మిసైళ్లు, క్షిపణులు, ఆధునిక ఆయుధాలతో ఆకాశ హర్మ్యాలు నేలమట్టమై సైనికులు, పౌరులతో రక్తసిక్తమై భయానక వాతావరణం నెలకొంటుంది. తీవ్రమైన విధ్వంసానికి దారితీస్తుంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధం ఫలితాలు, పరిస్థితులు చరిత్ర పుటల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం అగ్రరాజ్యాలైన అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధ భయాలను కలిగిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నానాటికి పెరుగుతోంది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్పై భారీ స్థాయిలో క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ కూడా ప్రతిదాడిగా ఇజ్రాయిల్పై పలు దఫాలుగా తీవ్ర స్థాయిలో దాడులు కొనసాగించింది. పలు గల్ఫ్ దేశాలపైన మరిన్ని డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇరుపక్షాలు నౌకలు, నౌకాశ్రయాల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. చమురు నౌకలపై దాడులు చేశాయి. శ్రీలంక తీర సమీపంలో యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడికి ప్రతీకారంగా ఈ చర్యకు దిగినట్టు వెల్లడించింది. తమ యుద్ధ నౌకను ముంచేసినందుకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఫీ హెచ్చరించారు. ఆ దేశ నౌకలను ఆ స్థాయిలో లక్ష్యం చేసుకుంటామని ప్రకటించింది. అంతేకాక దక్షిణ ఇరాన్లోని కీలకమైన బందర్ అబ్బాస్ నౌకాశ్రయంపై అమెరికా యుద్ధ విమానాలు భారీ స్థాయిలో విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. అక్కడ చాలాసేపటిదాకా భారీ స్థాయిలో పేలుళ్లు సంభవించినట్టు స్థానికులు తెలిపినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అక్కడ చాలాసేపటిదాకా భారీ స్థాయిలో పేలుళ్లు వినిపించినట్టు స్థానికులు తెలిపినట్టుగా కథనాలు వెలువడ్డాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడి చేశాయి. ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ హత్య పశ్చిమాసియాని యుద్ధరంగంగా మార్చేసింది. దీంతో ఇరాన్ సైనిక దళాలు టెహ్రాన్, దాని మిత్రదేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్, యుఎస్ స్థావరాలపై ప్రతీకార దాడులను ప్రారంభించాయి. అమెరికాకు భద్రతా ముప్పును అంతం చేసి ఇరానియన్లు తమ పాలకుల్ని పడగొట్టే అవకాశాన్ని ఇస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ దాడులు సమీపంలోని చమురు ఉత్పత్తి చేసే గల్ఫ్ దేశాల్ని అతలాకుతలం చేశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగాయి. ఈ దాడులకు ప్రతిస్పందించిన ఇరాన్ తనదైన ప్రతిదాడితో ప్రతీకారం తీర్చుకుంటామని యుఎస్ఏ, ఇజ్రాయిల్ను హెచ్చరించింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో టెహ్రాన్పై దాడి చేశాయి. దీన్ని ముందస్తు చర్యలోనే టెహ్రాన్, కోమ్, ఇస్పాన్ వంటి అనేక కీలక ఇరానియన్ నగరాలపై దాడి జరిగింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతో పాటు 200 మందికి పైగా పౌరులు మరణించారు. ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్, జెరూసలేం, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై క్షిపణుల దాడి చేసింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 5 వంతుకు ముప్పు కలిగించే ముడి చమురు ధరల్ని గణనీయంగా పెంచే పరిణామంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హర్ముజ్ జలసంధిని మూసివేశారు. ఇరాన్ దాని గుండా వెళ్లడానికి ప్రయత్నించే ఏ నౌకనైనా తగలబెడతామని హెచ్చరించాడు. గల్ఫ్లో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా పొరుగు దేశాల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడుల్లో భాగంగా శత్రు డ్రోన్లను అడ్డగించినట్టు కువైట్ ప్రకటించింది. తూర్పు జెరూసలేంలో దాడితో పాటు టెల్ అవీవ్లోని ఇజ్రాయిల్ ప్రభుత్వ సముదాయంపై, అలాగే హైఫాలోని భద్రతా సైనిక సౌకర్యాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్టు పేర్కొంది. పశ్చిమాసియాలో వేగంగా తీవ్రమవుతున్న యుద్ధంలో ఇరాన్లో 780 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఇజ్రాయెల్ భూభాగం వైపు 3 వేరువేరు క్షిపణుల్ని ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ లోపల ఉన్న లక్ష్యాలపై విస్తృత దాడుల తరంగం ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అటు ఇరాక్లోని ఎర్బిల్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దోహా, దుబాయ్, అబుదాబి అంతటా పెద్దగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్లోని అధికారులు ఈ పేలుళ్లు వాయురక్షణ వ్యవస్థలు నిర్వహించిన అంతరాయ కార్యకలాపాల ఫలితంగా జరిగాయని తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతటా ప్రయోగ కేంద్రాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నప్పటికీ ఇరాన్ గణనీయమైన క్షిపణి ప్రయోగ సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇంతలో అమెరికా జలాంతర్గామి బుధవారం శ్రీలంక తీరంలో హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన ఇరానియన్ యుద్ధ నౌకపై దాడి చేసింది. దీంతో పశ్చిమాసియా వివాదం భారత ఉపఖండానికి దగ్గరగా వచ్చింది. టార్పెడో దాడిలో కనీసం 83 మంది మరణించారు. అమెరికా జలాంతర్గామి ఇరానియన్ యుద్ధ నౌకను ముంచివేసిన తర్వాత ఆ ప్రాంతం అంతటా సైనిక, ఆర్థిక ఆస్తులపై ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ హెచ్చరించింది. తరువాత పశ్చిమాసియా అంతటా వైమానిక దాడులు కొనసాగాయి. అటు ఇరాన్ వెనక్కు తగ్గకుండా ఇజ్రాయెల్పై క్షిపణుల్ని ప్రయోగించింది.
బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని హిజ్బుల్లా స్థావరాల్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చి ఆందోళనలు రేకెత్తిస్తున్న సమయాన ఇరాన్ ఉద్రిక్తతల్ని మరింతగా పెంచేలా చేస్తోంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇజ్రాయిలీల రక్తం కూడా కళ్ళ చూడాలంటూ షియా మత పెద్దలు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల దెబ్బకు ఇరాన్ అట్టుడికిపోతోంది. నిర్విరామంగా బాంబులు, క్షిపణులు టెహరాన్లోని సైనిక స్థావరాలు, ఇరాన్ ప్రధాన కార్యాలయాలపై వచ్చి పడుతున్నాయి. దాదాపు 5,000కు పైగా భారీ బాంబులు, 1000కి పైగా క్షిపణుల్ని ఇరాన్పై ప్రయోగించినట్టు ఇజ్రాయిల్ అమెరికా తెలిపింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి లాంచర్లను అమెరికా లక్ష్యంగా చేసుకోగా మధ్య పశ్చిమ ఇరాన్ను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నట్టు సమాచారం. 175 నగరాలకు ఈ దాడులు విస్తరించినట్టు ఇరాన్ ధృవీకరించింది. పౌర నివాసాలపై కూడా విచక్షణరహితంగా దాడులు చేస్తున్నారంటూ మండిపడింది. యుద్ధంలో ఇప్పటిదాకా 1,290 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ వెల్లడించింది. లెబనాన్ పైన దాడుల్ని ఇజ్రాయిల్ మరింతగా ఉధృతం చేసింది. బీరూట్తో పాటు పలుచోట్ల హెజ్బుల్లా స్థావరాలు, ఆయుధాగారాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ట్రిపోలిలోని శరణార్థుల శిబిరంపై జరిగిన దాడుల్లో 2 మరణించారు. దాంతో లెబనాన్లో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 70 దాటింది. బీరూట్ దక్షిణ శివార్ ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. హమాస్ కమాండర్ వసీం అతల్లా అలీని దాడుల్లో మట్టుబెట్టినట్టు ప్రకటించింది. అటు ఇజ్రాయెల్ అమెరికాపై చివరి వరకు పోరాడతామని డిప్యూటీ విదేశాంగ మంత్రి మీడియాకు తెలిపారు. పోరాటం తప్ప తమకు వేరే మార్గం లేదన్నారు. చివరి బుల్లెట్, చివరి సైనికుడి వరకు పోరాటం చేస్తామన్నారు. గతంలో నాజీలు చేసినట్టుగా నిరాయుధ నౌకపై దాడి చేశారని విమర్శించారు. యుద్ధం కారణంగా 3 దేశాలు నష్టపోతాయి. కాస్త ఎక్కువ తక్కువ అంతే. జనాల్ని, జలవనరుల్ని, చమురు నిక్షేపాల్ని నాశనం చేసే యుద్ధం కారణంగా ఆయా దేశాల ఖజానాలు వేగంగా ఖాళీ అవుతుంటాయి. ఇప్పుడు ఇరాన్పై బాంబులేస్తూ యుద్ధంలో మునిగిపోయిన ఇజ్రాయిల్ ఆర్థిక కోణంలో వారానికి దాదాపు 27,000 కోట్లు నష్టపోతోందని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇకనైనా ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని, లేదంటే ఆర్థిక ఊబిలో కూరుకుపోతామని ఆర్థిక శాఖ హెచ్చరించింది. భద్రతా కోణంలో రక్షణాత్మక చర్యలు అవసరమే కానీ ఆర్థిక స్వావలంబనపైన దృష్టి సారించాలని ఆయన హెచ్చరించారు. వారం రోజుల ఈ యుద్ధంలో ఎంతో నష్టాన్ని మిగిల్చాయి. యుద్ధ సంక్షోభం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులకు కారణమవుతోంది. సోమ, బుధవారాల్లో షేర్ మార్కెట్లు భారీ స్థాయిలో నష్టపోయి దాదాపు 21 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇటు హర్మోజ్ జలసంధి మూసివేయడంతో చమురు రవాణా నిలిచిపోయి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ఆందోళన నెలకొంది. అయితే ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తగిన నిల్వలు ఉన్నాయని భారత్ చెబుతున్నా యుద్ధ పరిస్థితులు ఎప్పుడు ముగుస్తాయో తెలియదు.